అన్ని రకాల వాహనాలకు ఎల్ఈడీ లైట్లను తీసివేయాలని, ఎల్ఈడీ లైట్లు ఉంటే అపరాధ రుసుం పోలీసు వారు విధిస్తారని కాటన్ సెర్చ్లో భాగంగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకొట్టయ్య ప్రజలకు సూచించారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని బీసీ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ఆకస్మికంగా కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దలూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఒక పోలీస్ బృందం, రాచల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరో పోలీస్ బృందం బీసీ కాలనీలోని ఇంటింటికి క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటన్నింటినీ స్థానిక వినాయక స్వామి ఆలయం వద్ద ఉంచి వాటి పత్రాలను పరిశీలించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉండాలని, వాహనాలు సరిగా లేకుంటే అది మీదిగా గుర్తించే అవకాశం లేదని, సంఘ వ్యతిరేక శక్తులు ఇతరుల వాహనాలను తెచ్చుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారని, అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, కావున ప్రజలు సహకరించి వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను వారి వద్ద ఉంచుకోవాలని కోరారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తదితర అంశాలపై కూడా వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు ఇతర వాహనాలకు ఎల్ఈడీ లైట్లు అమరుస్తున్నారని, ఎల్ఈడీ లైట్ల వల్ల ఎదురుగా వచ్చేవారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, కావున పోలీస్ శాఖ వాటిని తీసివేయాలని ఆదేశించిందని, ఇకపై ఎవరు కూడా ఎల్ఈడీ లైట్లు వేసుకోవద్దని, అలా వేసుకుంటే అపరాధ రుసుము విధించడంతో పాటు బండిని సీజ్ చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు పోలీసులు, రాచర్ల పోలీసులు, కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుల్ ఉమాదేవి, రాజ్యం, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మన మార్కాపురం ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గిద్దల రూరల్ సర్కిల్ పరిధిలోని సిబ్బందితో కలిసి కొమరోలు బీసీ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అన్ని గృహాలను కూడా తీక్షణంగా తనిఖీ చేసి వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఏమైనా ఉన్నాయనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఏదైతే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ అయితే ఉన్నాయో వాటిని చెక్ చేసి వాటి యొక్క యజమానులకి చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు ఈ కాలనీలో అవేర్నెస్ మీటింగ్ పెట్టి సైబర్ క్రైమ్స్ గురించి, రోడ్ యాక్సిడెంట్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, సమ్మర్లో చిన్నపిల్లలు వచ్చి ఈత కొట్టడానికి వెళ్ళి జరిగే అనర్థాల గురించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతోపాటుగా ఎస్ఐ గారి నేతృత్వంలో ఈ కాలనీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి పెద్దలతో చర్చించి వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సుముఖత వ్యక్తపరిచారు. దాంతోపాటుగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎల్ఈడి లైట్లు ఇల్లీగల్గా ఎవరైతే ఫిక్స్ చేశారో వాటిని అన్నింటిని రిమూవ్ చేయించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇమీడియట్గా అందరూ ఆ ఎల్ఈడి లైట్లు రిమూవ్ చేయాలి. ఎవరికాడైనా లైట్లు ఉంటే మాత్రం వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.